దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఉదయకాలమున మరి ప్రతిరోజు ఉదయం వాక్యమును తెలియజేస్తూ ఉన్నాము. మీరు వాక్యాన్ని విని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్ని మీరు బలపరచాలని నేను ఆశిస్తున్నాను. మీ కొరకు ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తున్నాను. మా కొరకు, నా కొరకు కూడా మీరు ప్రతిరోజు ప్రార్థన చేయండి. ఒక వాక్యాన్ని ధ్యానం చేసుకొని వాక్యములోకి ముందుకు మనము కొనసాగించబడతాము. హేబో రాసిన గ్రంథము 36వ అధ్యాయం 16వ వచనములో ఒక వాక్యం ధ్యానం చేసుకుందాం. అయితే కాక బాధల్లో నుండి ఆయన నిన్ను తప్పించును, ఇరుకులేని విశాల స్థలములకు నిన్ను తోడుకొని పోవును. ఈ వాక్య భాగాన్ని గమనిస్తే ఇక్కడ రాయబడి ఉందంటే ఆయన బాధల్లో నుండి నిన్ను విడిపించును. ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ ఉండిద్దండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉండిద్ది. కానీ బాధపడే వాళ్ళు వారు ఏ విషయంలో బాధపడుతున్నారో మనకు తెలియదు. కానీ దేవుడు అంటాడు, మీరు ఆ బాధల్లో నుండి బయటకు రావాలనుకుంటే, ఆ సమస్యల నుంచి బయటకు రావాలనుకుంటే మీరు చేయాల్సిన పని ఏమిటో ఆ పని చేయమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మనము ఆ బాధల్లో నుంచి ఎలాగా బయటికి రాగలుగుతాము అనంటే, మొదటగా మనము చేయాల్సిన పని ఏంటంటే, మనకి కలిగిన ఆ సమస్య ఏమిటో అది మనము గ్రహించుకొని మనం చేయాల్సిన గొప్ప కార్యాలు, గొప్ప అద్భుతాలు దేవుడు మన పట్ల జరిగించాలనుకుంటే మనం చేయాల్సిన మొదటి పని అక్కడ రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉందో మనం అది కూడా చదువుకుందాం. ఆలోచింపుము, దేవుడు బలవంతుడు కానీ ఆయన ఎవరిని తిరస్కారము చేయడం రాయబడి ఉంది. ఆలోచించాలి అంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగ నాకు ఎందుకు జరిగింది అని నువ్వు ఆలోచించగలిగితే, ఈ ఒక బాధల నుండి దేవుడు విడిపిస్తాడని నమ్మగలిగితే, దేవుడి మీద నీ ఆలోచన పెట్టగలిగితే, నీ బాధల్లో నుండి నువ్వు విడుదల పొందుకుంటావు. కొన్నిసార్లు కొంతమంది మనసు ఆలోచన ఎక్కడెక్కడో పెట్టుకుంటారు, దేని మీద ఆలోచిస్తూ ఉంటారు. కానీ నీ మనస్సు దేవుడి మీద పెట్టగలిగితే, నువ్వు దేవుడి గురించి ఆలోచించగలిగితే, నీ బాధలన్నిటి నుండి కూడా దేవుడు నిన్ను విడుదల కలగజేస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలకి ఒక పక్క ఎర్ర సముద్రం, ఒక పక్క శత్రువులు వెంటబడుతున్నారు. కానీ వారు ఆలోచన ఏమిటంటే, మోషేకి చెప్పాలి ఈ విషయం అని మోషేకి తెలియజేస్తే, మోషే ఏమో దేవుడికి చెప్పాడు, దేవుడి గురించి ఆలోచించాడు. అందుకనే నిర్గమాకాండం ఉన్నది, మీరు వరకు నిలబడి చూడండి, యెహోవా అద్భుత కార్యాలు చేస్తాడు. అంటే దేవుడి గురించి మీరు ఆలోచించండి, మీ పట్ల దేవుడు కార్యాలు చేస్తాడు. మీరు ఎన్ని బాధలు పడ్డారో, ఎట్టి చాకిరీ చేశారో వాటన్నిటిలో నుంచి దేవుడు విడిపిస్తారని తెలియజేశాడు. అన్నట్టుగానే ఇశ్రాయేలు ప్రజల బాధలన్నిటిలో నుండి దేవుడు వారిని విడుదల చేశారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. మరొక మాట కూడా చదువుకుంటే, నీతిమంతుని ఆయన చూడకపోడు, సింహాసనం మీద కూర్చున్న రాజులతో ఆయన వారి నిత్యము కూర్చోబెట్టును. అంటే నీ స్థితి గురించి, నువ్వు నీ పరిస్థితుల గురించి బాధపడాల్సిన అవసరం లేదని చెబుతున్నాడు. ఎప్పుడు నిన్ను నువ్వుగా చూసుకోవద్దు, కానీ నీవు దేవుని వైపు చూడగలిగితే నీ బాధలన్నిట్ల నుంచి కూడా నిన్ను ఆయన విడుదల కలగజేస్తాడు. అందుకనే బైబిల్లో రాసి ఉండేది, యెహోవా కొరకు ఎదురు చూడాలి. దేవుని కొరకు ఎవరైతే చూస్తారో, ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూస్తారో, దేవుడు వారి బాధలన్నిట్లో నుంచి కూడా విడుదల కలగజేస్తాడు. దేవునికి స్తోత్రం. బైబిల్లో చక్కైన ఒక ఆయన ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు కొరకు ఎదురు చూశాడంట. ఆయన వస్తాడేమోనని ఎదురు చూశాడంట. నిశ్చయంగా యేసు ప్రభు వచ్చాడు. అతడు ఎంత మానసికమైన బాధల్లో ఉన్నాడు, ఆ బాధలన్నీ దేవుడు తొలగించాడు. ఈరోజు నీ కుటుంబ సమస్యలు, ఆర్థికమైన పరిస్థితులు, నీ వ్యక్తిగతమైన పరిస్థితులు ఎన్ని ఉన్నా, నా యేసయ్య వాటిలో నుంచి విడుదల చేసి నీ కుటుంబానికి శాంతి సమాధానం కలగజేస్తాడు. దేవుడి మాటలు దీవించి మీ హృదయంలో వాక్యం ఫలింపజేసి, మీరు పడుతున్న ప్రతి బాధలో నా యేసయ్య మిమ్మల్ని విడుదల కలగచేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రములు. నీ బిడ్డలు వేటి కొరకు బాధపడుతున్నారు, ఆ బాధలన్నీ తొలగించండి. వారి బిడ్డలను, కుటుంబాన్ని, మనస్సంతాన్ని దీపించి చేతి పనులు